సంఘటనలో భాగంగా 376/2024 కేసు క్రైమ్ నెంబర్ 376/2024 భాగంగా అల్లు అర్జున్ గారు బెయిల్ తీసుకోవడం జరిగింది, ఇంటర్ బెయిల్ తీసుకోవడం జరిగింది. సో దానికి సంబంధించి హైకోర్టు వారు ధర్మాసనం గారు వాళ్ళు ఒక సమాచారాన్ని ఏంటంటే పోలీసు వారికి పూర్తి స్థాయిలో సహకరించాలి, ఇన్వెస్టిగేషన్ సహకరించాలని చెప్పి ఒక నిబంధనలు పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి దానికి సంబంధించిన విట్నెస్లు, దానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించడానికి అల్లు అర్జున్ గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది. అల్లు అర్జున్ గారు ఈరోజు పోలీస్ స్టేషన్కి అటెండ్ అయ్యారు. సో దాంట్లో భాగంగా ఈ రోజు అసలు ఆ రోజు సంఘటన ఏం జరిగింది, ఎందుకు జరిగింది అనే విషయాన్ని ఒక ఇన్వెస్టిగేషన్ లో భాగంగా మనం పరిశీలిస్తే ఆ రోజు సంధ్యా థియేటర్ వాళ్ళు యాజమాన్యం వారు పోలీస్ స్టేషన్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే పర్మిషన్ కోసం ఇవ్వడం జరిగింది. ఆ పర్మిషన్ రిజెక్ట్ చేశారు చిక్కడపల్లి పోలీసు వాళ్ళు. సో ఆ సమాచారాన్ని అల్లు అర్జున్ గారు తెలిసినా తెలియకుండా కానీ అతను ఇక్కడ రావడం జరిగింది. ఆ రష్ లో అంటే అల్లు అర్జున్ ఆర్మీ వల్ల కానీ లేకుంటే బౌన్సర్ల వల్ల కానీ అక్కడ తొక్కిసడం జరిగింది. ఒక లేడీ రేవతి అనే లేడీ చనిపోవడం జరిగింది. వాళ్ళ అబ్బాయి చావు బతుకుల మధ్యలో కిమ్స్ హాస్పిటల్లో ఈ రోజు ఇప్పటి వరకు కూడా ఆయన ఆసుపత్రిలో ఉన్నాడు. సో దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ దీనివల్ల ఈ కేసులో ఎవరు అసలు దీనికి కారణం ఎవరనే కోణంలో పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. సో అంటే ఇంటరిం బెయిల్ ఉన్న క్రమంలో ఈ అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టి దానికి సంబంధించింది ఈ గవర్నమెంట్ పైన ఒక పోలీసుల పైన అవాకులు చవాకులు చేసే అవకాశం ఉంది, అబాసు పాలు చేయాలనే ఆలోచనతో ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానికి సమాచారంగా ఏంటంటే అంటే ఆ కోణం అట్లా ఉన్నా లేకున్నా కానీ వీళ్ళు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా నోటీస్ ఇచ్చి పిలవడం జరిగింది. ఒకవేళ పోలీసు వాళ్ళు ఈ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్న క్రమంలో వాళ్ళు సాటిస్ఫై అవ్వకుంటే దీన్ని సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉంది. అంటే పెద్ద కేసులలో అంటే గ్రేవీ కేసులలో ఏంటంటే వాళ్ళు ఇన్వెస్టిగేషన్, ఎందుకంటే లైక్ మర్డర్ కేసులు లేకుంటే 306 కేసులు ఇట్లాంటి కేసులు ఉన్నప్పుడు సో సీన్ రీకన్స్ట్రక్ట్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళు తప్పుడు సమాచారాన్ని కోర్టుకు సమర్పించారని చెప్పి భావిస్తున్నారు పోలీసు వాళ్ళు. సో ఆ తప్పుడు సమాచారం భావిస్తున్న క్రమంలో వాళ్ళు సీన్ రీకన్స్ట్రక్ట్ చేసి ఎంతమంది బౌన్సర్లు వచ్చారు, ఎంతమంది అల్లు అర్జున్ ఆర్మీ వచ్చారు, ఎక్కడ స్టార్ట్ అయ్యిండు, సో అన్న కోణంలో వాళ్ళు ఆలోచించి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసే జరుగుతుంది. ఒకవేళ వాళ్ళు తప్పుడు సమాచారాన్ని కోర్టుకు కానీ అక్కడ ఒకవేళ అల్లు అర్జున్ గారు సమర్పిస్తే ఈ ఇంటరిం బెయిల్ను కూడా క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఎన్నిసార్లు అయినా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన ఎవరైతే అక్యూజ్డ్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన పూర్తి అంటే ప్రతి ఒక్కరికి కూడా నోటీస్ ఇచ్చే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన విట్నెస్లు స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి కొంచెం సమయం తీసుకుంటారు. ఆ సమయం ప్రకారం వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారని భావిస్తున్నారు. ఏంటండి అదే సీన్ ఒకవేళ వీళ్ళు పోలీస్ వాళ్ళు ఇప్పుడు వీళ్ళ సమాచారం సాటిస్ఫై కాకపోతే రీకన్స్ట్రక్ట్ చేయడానికి తీసుకెళ్తారు. ఎందుకంటే అక్కడ జరిగిన సన్నివేశం అక్యూజ్డ్ అంటే డిసీజ్డ్ కు అక్యూజ్డ్ కు ఎంత దూరంలో ఉన్నారు, సో అక్కడ శ్రీతేజకు అక్యూజ్ ఎంత దూరంలో ఉన్నారు, అక్కడ బౌన్సర్లకు వీళ్ళకి ఎవరు దోషిండ్రు, ఎంతమంది అల్లు అర్జున్ ఆర్మీ ఎంతమంది ఉన్నారు, అసలు ఈ తోపులాంటి కారణం ఏంటన్న కోణంలో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అదే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం రాబట్టడం కోసం ఇన్వెస్టిగేషన్ చేస్తారు. దాంట్లో వాళ్ళకు ఏదైతే ఆ కేసుకు సంబంధించిన సమాచారం రాకుంటే వాళ్ళు సీన్ రీకన్స్ట్రక్ట్ చేస్తారు.